ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఆస్తిని ముక్కలు చేయడం కోసం సుభాష్ అయితే లాయర్ని పిలిపిస్తాడు. లాయర్ రావడంతో సుభాష్, చూడండి, మిమ్మల్ని పిలిపించడానికి ఒక కారణం ఉంది. ఇన్ని రోజుల నుంచి ఈ ఆస్తి ఉమ్మడిగానే ఉంది. ఇప్పుడు ఈ ఆస్తిని మా పిల్లల పేరు మీదకి మార్చాలి, ఈ ఆస్తిని ముక్కలు చేయాలి అని అనడంతో ఒక్కసారిగా లాయర్, ఆ అధికారాన్ని మీకెవరిచ్చారు? మీకు అధికారం లేదు కదా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. లాయర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను సీతారామయ్య గారి పెద్ద కొడుకుని అని అంటుంటే, అవును సార్, మీరు సీతారామయ్య గారి పెద్ద కొడుకే, కానీ మీకు సీతారామయ్య గారు ఏమీ చెప్పలేదా అని అంటూ ఉంటే, ఏం చెప్పాలి, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి పక్క నుంచి రుద్రాణి అయితే తెగ రెచ్చిపోతూ ఉంటుంది. రుద్రాణి, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి సుభాష్ అయితే రుద్రాణి నోరు మోయించి ఇక తనే లాయర్ని అడుగుతాడు. లాయర్ గారు, చూడండి సార్, సీతారామయ్య గారు వారం రోజుల క్రితమే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా తన మనవరాలైన కావ్య పేరు మీదకి వీలునామా రాశారు, మీకు తెలీదా అని అంటూ ఉంటే దానికి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక సుభాష్ అయితే, ఏంటి, నాన్న కావ్య పేరు మీద వీలునామా రాయిచ్చారా? ఏం రాయిచ్చారు అని అడగడంతో ఇంకా లాయర్ గారైతే వీలునామాని చదవడం మొదలు పెడతారు. ఎన్ని రోజుల నుంచి ఈ ఆస్తిని ఉమ్మడిగా ఉండాలని ఎంతగానో కష్టపడ్డాను, కానీ ఈ ఆస్తిని నా కుటుంబం ఎప్పటికైనా ముక్కలు చేసే తీరుతుంది. అందుకే ఈ ఉమ్మడి ఆస్తిని ముక్కలు కాకుండా కాపాడే సమర్థత ఒక్క నా మనవరాలైన కావ్యకి మాత్రమే ఉంది. అందుకే ఈ ఆస్తిని కావ్య పేరు మీదకి మార్చుతున్నాను అని చెప్పి ఇక లాయర్ గారు చెప్పిన మాటలకి అందరూ ఆనందపడతారు. ఇక రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. రుద్రాణి అయితే, అదేంటి, ఆస్తిని ఆ కావ్య పేరు మీద రాయడం ఏంటి అని అంటూ ఉంటే దానికి ఇందిరాదేవి, ఎందుకంటే నీలాంటి గ్రద్దలు పొడుచుకు తింటాయని ముందుగానే నా భర్త తెలుసుకున్నాడు కాబట్టే ఆ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే రాశాడు అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే, అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ ఆస్తి చెందవలసింది ఆయన కన్న కొడుకులైన మాకు, మా తదనంతరం మా బిడ్డలకి, అంతేగాని మరొక ఇంటి నుంచి వచ్చిన ఈ కనకం కూతురికి కాదు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి మంటలకి ప్రకాశం, ధాన్యం, నువ్విలా మాట్లాడుతున్నావని నాన్న కనీసం ఆ వీలునామాలో మా ఎవ్వరి పేర్లు రాయలేదు అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మికి గడ్డి పెడుతుంటాడు. ఇక పక్కన ఉన్న రుద్రాణి అయితే, లాయర్ గారు, ఆ వీలునామా రాసి ఎన్నాళ్ళైంది అని అడగడంతో ఇక లాయర్ గారు, 7 రోజులైందమ్మా అని చెప్పి ఇంకా లాయర్ చెప్తాడు. ఓ, 7 రోజులైందా? అయితే ఇప్పుడు అర్థమైంది రాజ్, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు నీ భార్య గురించి. చూసావుగా, వీలునామాలో 7 రోజుల క్రితం ఆస్తి మొత్తాన్ని తన పేరుకి మార్చుకున్న తరువాత ఈ కావ్య తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టింది. నువ్వు ఎన్నిసార్లు తనని పిలవడానికి వెళ్ళినా తను నిన్ను అవమానించి పంపించేసింది. కానీ ఇప్పుడు మాత్రం నువ్వెన్నిసార్లు ఆ కనకం ఇంటికి వెళ్ళి ఈ కావ్యని బ్రతిమలాడినా తను రానని నిన్ను పొమ్మంది, నిన్ను అవమానించింది. కానీ తాతయ్య వెళ్ళగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏంటో అని తెగ ఆలోచించేశాను. ఇప్పుడు అర్థమవుతుంది. చాలా తెలివిగా నాన్నకి భోజనం తీసుకొస్తూ బాగానే బుట్టలో వేసింది. ఆస్తి మొత్తాన్ని తన పేరుకి మార్చేసుకుంది. ఎంతైనా ఆ క్యాన్సర్ కనకం కూతురు కదా, ఆస్తి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టింది, ఆస్తిని చేజెక్కించుకుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా నోటికి వచ్చినట్టు కావ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. కావ్య తట్టుకోలేక, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఒక మనిషిలాగా ఆలోచించడమే మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇంకా కావ్య అయితే రుద్రాణిని నిందిస్తుంటే పక్క నుంచి ఇందిరాదేవి, అమ్మ కావ్య, నేను ఎన్ని రోజుల నుంచి ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నానని నాకు ఈరోజే అర్థమైంది.
ఇది ఎన్నిసార్లు పాలు పోసినా దాని విషాన్నే చుమ్ముతుంది. ఇట్లాంటి దాని గురించి ఎక్కువ మాట్లాడినా ఆలోచించినా టైం వేస్ట్ అని చెప్పి పెద్దావిడ అందరి ముందు రుద్రాని పరువు తీస్తుంది. ఇక రుద్రాని అయితే, అమ్మా, ఇది నిన్న కాక మొన్నొచ్చింది. నన్ను చిన్నప్పటి నుంచి మీరు చేరదీసి పెంచుతున్నారు. నిన్న కాక మొన్నొచ్చిన దాని మీద మీకు అంత ప్రేమ ఎక్కువైందా? నేనేమో ఇప్పుడు అంత కానిదాన్ని అయిపోయానా అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే, అవును, నువ్వు ఎన్నటికీ ఈ ఇంటి మనిషివి కాలేవు. ఈ ఇంటి మనిషిగా కేవలం నటిస్తున్నావు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంది. నువ్వు ఎన్నన్నా మాట్లాడతావులే వదినా, ఎందుకంటే నీ కోడలికే కదా ఆస్తి రాసింది. నీ కోడలికి రాస్తే ఇక ఆస్తి మొత్తం మీదే అవుతుంది. తరువాత ధాన్యలక్ష్మి కుటుంబం, నా కుటుంబం నడి రోడ్డున పడుతుంది. ధాన్యలక్ష్మి, నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు వీళ్ళ తెలివితేటలు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అని చెప్పడంతో ధాన్యలక్ష్మి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నేను నా కొడుకు గుడి మెట్ల మీద ముష్టెత్తుకోవాలని అర్థమైపోయింది. ఏవండి, మీకింకా అర్థం కాలేదా? ఆస్తి మొత్తం చాలా తెలివిగా కావ్య పేరు మీదకి మార్చుకుంది. రాజేమో ఆఫీసులు కంపెనీలకి మహారాజు. ఈ కావ్య ఏకంగా ఈ ఆస్తి మొత్తానికి మహారాణి. ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఏమీ కాని వాళ్ళం. చూశారుగా మీ నాన్నగారు ఎంత పని చేశారో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నాన్న గొడవ చేస్తుంది. అలాగే రాజ్, పిని, నువ్వేం మాట్లాడుతున్నావు? కాలావతి పేరున ఆస్తుంటే ఉమ్మడిగా ఉంటుందని తాతయ్య ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు. మీరు అనుకున్నట్టు కళావతి మనసులో ఎట్లాంటి దురుద్దేశం లేదు అని అంటుంటే ఇక పక్క నుంచి రుద్రాణి అయితే, ఊరుకో రాజ్, నువ్వు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఈ కావ్య నిన్ను ఎంతలాగా అవమానించింది. నువ్వెన్నిసార్లు ఆ కుటుంబానికి వెళ్ళి ఈ కావ్యని బ్రతిమలాడాలని చూసావు, కానీ తను నీకు ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వలేదు. పైగా నీ మీద కోపంతో మన కంపెనీకి రావాల్సిన అవార్డు పక్క కంపెనీకి వచ్చేలా చేసింది. పైగా అంతమందిలో నిన్ను తలెత్తుకోకుండా చేసింది. ఇప్పుడు అంతే తెలివిగా నాన్నని తన బుట్టలో వేసుకొని ఆస్తిని తన పేరుకి మార్చుకుంది. నీకు అర్థం కావట్లేదా? ఈ కుటుంబం మన ఇంట్లో అడుగు పెట్టిందే మన ఆస్తిని కాజేయడానికి. ఇప్పుడు ఆస్తి కాజేశారు. ఈ స్వప్న ఆస్తి కోసం నిన్ను వలలో వేసుకుంది. తీరా రాహుల్ నీకంటే తెలివైనవాడు, అలాగే ఆస్తిపరుడు అని చెప్పి రాహుల్ చుట్టూ తిరిగింది. ఇంకా రాహుల్ అసమర్థతని అడ్డం పెట్టుకొని చాలా తెలివిగా నాన్నతో షాపులు రాయించుకుంది. ఇప్పుడు ఈ కావ్య ఏకంగా ఆస్తి మొత్తాన్నే రాయించుకుంది. ఈ అక్క చెల్లెళ్ళందరూ కలిసి మన కుటుంబం మీద, మన ఆస్తుల మీద కన్నేశారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని ఇద్దరూ కలిసి కావ్యని నానా పోని మాటలంటారు. స్వప్న అయితే, అత్త, నీ కొడుకు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి నువ్వు నన్ను కావ్యని నిందిస్తున్నావు. ఇంకొక మాట మాట్లాడితే, ఏయ్, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీ నోరు పెగిలిందంటే ఊరుకునేది లేదు. కడుపుతో ఉన్నావు కదా అని వదిలేస్తున్నాను. నోరు మూసుకుని పక్కన ఉండు. ఏయ్, నువ్వు నాన్నకి ఏం మాయ చేసావే? ఏం ఎరవేశావే? ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి రాయించుకున్నావు. చెప్పవే, చెప్పు. ఎలాగో ఆస్తి చిక్కింది కదా అని నాన్నకి ఏం పెట్టావు? నాన్న ఉన్నట్టుండి అంతలాగా హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యని చాలా ఘోరంగా అవమానిస్తుంటుంది. రుద్రాణి మాటలకి కావ్య తట్టుకోలేక, రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఒక మనిషిలాగా ఆలోచిస్తున్నారా? ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటి ఉప్పు తిన్నవాళ్ళు ఈ ఇంటి గురించి ఒక్కసారైనా మంచిగా ఆలోచించారా? అనుక్షణం ఈ ఇంటిని ముక్కలు చేయాలి, ఈ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పి మీరు
ఎట్లాంటి ప్రయత్నాలు చేశారో నాకు తెలియదనుకుంటున్నారా? పోనీలే, ఇంటి ఆడపడుచు స్థానంలో ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని అలాగే మీ అబ్బాయి గారిని పరువు తీయాలని నేను సైలెంట్గా ఉంటే మీరు ఈరోజు నా గురించే తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదిగో మీరు ఇట్లాంటి వారని తాతయ్య గారు అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఆస్తి మీ చేతిలో వేస్తే 3 రోజులకే ఆస్తి మొత్తం స్వాహా చేసేస్తారని తాతయ్య గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారని కావ్య కూడా అస్సలు తగ్గకుండా రుద్రానికి మాటకి మాట ఇచ్చేస్తుంది. ఇక రుద్రాని తట్టుకోలేక కావ్య మీదకి చెయ్యెత్తుతుంది. ఇంకా కావ్య మీదకి చెయ్యెత్తేసరికి రాజ్ అత్తా అని గట్టిగా అరుస్తాడు. ఏంటి రాజ్, ఈ కావ్యని చూసి నన్ను అరుస్తున్నావా? నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచాను అని అంటుంటే, ఏంటి రుద్రాని, నువ్వు నా కొడుకుని ప్రేమగా పెంచావా? అయినా నీకెన్ని గుండెలు, నా కోడలి మీద చెయ్యెత్తుతావా అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే రాజ్ అయితే కావ్య భుజం మీద చెయ్యి వేసి, చూడత్తా, ఇంతవరకు కళావతిని నిందించింది చాలు, కళావతి మీద మాటలు పడింది చాలు. అసలు కళావతి ఏం తప్పు చేసింది తనకి కూడా తెలీదు. తాతయ్య ఆస్తి తన పేరుకి మార్చినట్టు మన ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తాతయ్యకి తెలుసు కాబట్టే తాతయ్య గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. చూడండి, తిరిగి మళ్ళీ తాతయ్య కోమాలో నుంచి బయటికి వచ్చి ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు ఇట్లాంటిదేది చెయ్యకూడదు అని చెప్పి ఇంకా రాజైతే వాళ్ళల్లో వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసిన ఇందిరాదేవి అయితే, ఛీ, ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి కుటుంబం కోసమా నా భర్త నేను ఎంతలాగో కష్టపడ్డాము. కనీసం నా భర్త గురించి ఆలోచించేవారు లేరు, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు. ఇంకా పెద్ద ఆవిడ మాటలకి అక్కడి నుంచి రుద్రాణి ఆవేశంగా వెళ్ళిపోతుంది. అలాగే ధాన్యలక్ష్మి కూడా నేను ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంటే, చిన్నత్తయ్య ఆగండి అని చెప్పి కావ్య అయితే ధాన్యలక్ష్మిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధాన్యలక్ష్మి అస్సలు వినిపించుకోకుండా వెళ్తుంది. ఇక రాజైతే, చూడు, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు ఏమీ చెయ్యలేరు, నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు, వెళ్ళు లోపలికి అని చెప్పి కావ్య మీద రాజైతే చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఒక్కసారిగా కావ్యకి కూడా ఏమీ అర్థం కాదు. ఇక అపర్ణ అయితే, చూడు కావ్య, ఇదంతా ఆలోచించే మావయ్య గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది రాదని ఆయనకి తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు, లోపలికి వెళ్ళు అని చెప్పి కావ్యని లోపలికి పంపిస్తారు. ఇక ధాన్యలక్ష్మి అయితే తన గదిలో ఏం చేయాలో అర్థం కాక తనలో తను కుమిలిపోతుంటే, ఇక ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మి, ఇప్పుడు చేతులు పిసుక్కుంటే చేసేదేమీ లేదు. ఆ ముసలోడు ఆస్తి మొత్తాన్ని ఆ కావ్య పేరుకి మార్చేశాడు. ఇప్పుడు కోర్టుకెళ్ళినా మనకి చిల్లి గవ్వ కూడా రాదు. ఏం చేయాలో అర్థం కాక తల బాదుకుంటున్నాను అని అంటుంటే, ఇక ధాన్యలక్ష్మి ఫస్ట్ టైం కావ్యని చంపేయాలి అని చెప్పి ఆవేశంలో ఆ కావ్యని చంపేస్తాను, ఎలా అయినా సరే నాకు రావాల్సిన వాటాని తీసుకుంటాను అని చెప్పి ఆవేశంలో ధాన్యలక్ష్మి మాట్లాడిన మాటలు విని రుద్రానికి ఏదో ఆలోచన వస్తుంది. అదేంటి ధాన్యలక్ష్మి, కావ్యని చంపేయడమేంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక్కసారిగా రుద్రని మంచితనంగా మాట్లాడుతూ ఉంటే, ఇక ధాన్యలక్ష్మి, అవును, నా కొడుకుని నడి రోడ్డున పడేసి వీళ్ళు ఈ ఆస్తిని అనుభవిస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. పైగా నాకు కానీ నా కొడుకు కానీ నా భర్తకి కానీ చిల్లి గవ్వ కూడా లేకుండా మావయ్య గారు ఆస్తి మొత్తాన్ని కావ్య పేరుకి మార్చేశారు. అట్లాంటి కావ్యని చూస్తుంటే నాకు చంపేయాలి అనిపిస్తుంది. దాన్ని చంపైనా సరే ఆస్తి నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడిన మాటల్ని ఆసరాగా తీసుకుని ఇక రుద్రాణి అయితే, ఈ ఐడియా బాగుంది, ఆ కావ్యని అడ్డు తొలగించేసి ఆ నిందని ధాన్యలక్ష్మి మీదకి నెట్టేయచ్చు అని చెప్పి రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. పైగా ఈ మాటలన్నీ వింటున్న అపర్ణ చాలా కోపంగా, ధాన్యం, ఏం మాట్లాడుతున్నావు, ఆవేశంలో నువ్వు నోటికి వచ్చినట్టు వాగుతున్నావు, కావ్యని చంపేయడమేంటి, తను ఈ ఇంటి కోడలు, నేనెలా అయితే ఈ ఇంటికి పెద్ద కోడలనయ్యానో తను కూడా
నా తర్వాత ఈ ఇంటి పెద్ద కోడలు తనని నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. ఈ మందరతో చేరి ఏదేదో మాట్లాడుతున్నావు అని అంటుంటే, అయ్యో వదిన, నేను కూడా ధాన్యలక్ష్మికి అది తప్పనే చెప్తున్నాను. ఆస్తి కోసం ఏదన్నా ఆలోచించచ్చు, అంతేగాని ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది తప్పని వదినకి అర్థమయ్యేలా చెప్తున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే తెగ నటించేస్తుంది. అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, ఆవేశంలో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ముందు రెస్ట్ తీసుకో, నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను అని అంటుంటే, వద్దమ్మా మహాతల్లి, మీరు ఇలాగే ప్రతిసారి ఏదో ఒకటి చేసి నా నోరు మోయిస్తున్నారు. చివరికి నా చేతిలో చిప్పు పెట్టేలా ఉన్నారు. మీరు నాకేమీ చెయ్యనక్కర్లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, అప్పుడైనా నేను మనశ్శాంతిగా ఉంటాను. చివరికి నా గదిలో కూడా నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక అపర్ణని ఏంటో ఏం చేస్తున్నానో కూడా తనకి తాను తెలియనట్టుగా తనని బయటకు గెంటేసి డోర్ అయితే మొహం మీద వేస్తుంది. ఇక పక్కన ఉన్న రుద్రాణి, అదేంటొదినా ధాన్యలక్ష్మి ఇట్లా మారిపోయింది, ఆవేశంలో కావ్యనేమైనా చేస్తుందేమో అని చెప్పి ఇక రుద్రాణి అయితే తెగ నటించేస్తుంది. నోరు మొయ్ రుద్రాణి, అసలు ధాన్యలక్ష్మి ఆ రకంగా మారిపోవడానికి ఒక విధంగా కారణమే నువ్వు. నీ వల్లే ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాణికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి, ధాన్యం ఆవేశంలో ఒక మాట అన్నావు, ఆ మాటని నేను నిజం చేస్తాను. అందరి ముందు నిన్ను దోషిలా నిలబెడతాను. అలాగే ఈ ఆస్తికి వారసురాలనని విర్రవీగుతున్న కావ్యని శాశ్వతంగా అడ్డు తొలగించేస్తాను. తరువాత ఈ ఆస్తి నాదే, అలాగే ఈ సంతోషము నాదే అని చెప్పి రుద్రాణి సంబరపడిపోతూ ఇక అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్తుంది. రుద్రాణిని చూసిన రాహుల్, మమ్మీ ఏంటి ఇంత గొడవ జరిగితే నువ్వేంటి అంత ఆనందంగా కనిపిస్తున్నావు అని అడగడంతో, నీకు కూడా ఈ విషయం తెలిస్తే నాకంటే ఎక్కువగా సంబరపడిపోతావు అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్తో మాట్లాడుతూ ఉంటే, రాహుల్, అయితే నాకు కూడా చెప్పు మమ్మీ, నాకు తెలిసి మనకి ఆస్తి వచ్చే మంచి ఐడియా వచ్చినట్టుంది కదా, అందుకే నువ్వు ఇంత ఆనందపడుతున్నావు అని అంటుంటే, ఈడియట్, అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు అస్సలు తెలీదు, అందుకే నీకు ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకుంటున్నా, అంతా జరిగిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది, మమ్మీ ప్లీజ్ మమ్మీ, అప్పటి వరకు నేను ఉండలేను, చెప్పు మమ్మీ అని చెప్పి రుద్రాణిని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. రుద్రాణి మాత్రం, లేదు, ఈ విషయాన్ని నీతో ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను, అంతవరకు నువ్వు నోరు మూసుకుని ఉండు, నువ్వు పొరపాటున ఈ విషయం స్వప్న దగ్గర వాగితే ఆ తరువాత నేను అనుకున్న ప్లాన్ పెంట అవుతుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్ని గెట్అవుట్ అని బయటకి తోసేస్తుంది. ఇది ఇలా ఉండగా కావ్య తన గదిలో కూర్చుని జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతుంది. ఇంతలో రాజ్ కావ్య కోసం గ్లాస్తో పాలని తీసుకుని వస్తాడు. కావ్య అది చూసి మౌనంగా ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్య చేతికి పాలని ఇచ్చి, చూడు, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని మమ్మీ చెప్పింది, ఇదిగో ఈ పాలు తాగు అని అంటుంటే, వద్దండి, వద్దు, నాకు ఆకలిగా లేదు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్, చూడు, ఆకలి ఎందుకు వేయట్లేదు, ముందు నోరు మూసుకొని ఈ పాలు తాగు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యకి బలవంతంగా పాలని తాగిస్తాడు. కావ్య, వద్దని చెప్పాను కదా, ఎందుకండి అని చెప్పి కావ్య రాజ్తో మాట్లాడుతుంటే, చూడు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుస్తుంది, నువ్వు అనుకున్నట్టు నేను నిన్ను ఈ విషయంలో అర్థం చేసుకున్నాను, నేనేమి నిన్ను తప్పుగా అనుకోవట్లేదు, అర్థం చేసుకుంటున్నాను, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటుండే, అది కాదండి, నేను ఈ ఆస్తి కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టానని, ఈ ఆస్తి కోసమే తాతయ్య గారిని నా వైపుకు తిప్పుకున్నానని ఉదయం రుద్రాణి గారు ఏదేదో మాట్లాడారు, అసలు ఈ ఆస్తి నాకు అవసరం లేదండి, మీరందరూ సంతోషంగా ఉంటే చాలు, ఈ ఆస్తి ఇప్పుడే నేను
తిరిగి వెనక్కి ఇచ్చేస్తానండి అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే, చూడు, ఈ ఆస్తిని నీ పేరుకి మార్చడానికి తాతయ్య గారు తీసుకున్న నిర్ణయంలో నా సలహా కూడా ఉంది. నేను తాతయ్య గారు కలిసి ఈ ఆస్తిని నీ పేరుకి వీలునామా రాయించింది నేనే. నువ్వేం కంగారు పడద్దు. ఈ విషయంలో నిన్ను అందరూ అన్ని రకాలుగా నిందిస్తున్నారు. అలా అని నేను కూడా వాళ్ళలాగే నిన్ను అనుమానిస్తానని నువ్వు భయపడుతున్నావేమో. కేవలం నీ మీద నాకు కోపం మాత్రమే ఉంది, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సరేనా? ముందు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి రాజైతే కావ్యతో మంచిగా మాట్లాడి తను కళ్ళు మూసుకొని పడుకుంటాడు. ఇక రుద్రాణి అయితే కావ్యని చంపేసి ఆస్తిని కాచేయడానికి చాలా పెద్ద ప్లానే చేస్తుంది. ఇంకా కావ్య ఆ ప్లాన్ని తిప్పికొట్టి రుద్రాణి భాగవతాన్ని ధాన్యలక్ష్మికి తెలిసేలా చేస్తుందా? అలాగే కోమా నుంచి తాతయ్య గారు తిరిగి వచ్చి రుద్రానికి ఊహించిన షాకే ఇస్తారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు